ప్రైజ్లార్డ్. మన ప్రభుని యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా ఈ ఉదయకాల సమయన శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ దినం ప్రత్యేకంగా దేవుని యొక్క వాగ్దానములలో అది ప్రత్యేకమైన వాగ్దానమును ధ్యానించుకుందాం. కొద్ది నిమిషంలో వాక్యమును ధ్యానిద్దాం. అది ప్రభుని యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలలో మొదటి మాటను మనం ఈ దినమున మరి తెలుసుకుందాం. మొదటి మాట లూకా శుభవార్త 24వ అధ్యాయము 34వ లేఖనాన్ని మనం చదువుకుందాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. అవును, ఈ మాట సర్వలోకార్జునులైనటువంటి దుష్టులతోను దుర్మార్గులతోను సర్వలోకములు తప్పిపోయినటువంటి జనులతోను మరి ద్రోహులతోను మరి అలాగే నమ్మక ద్రోహులతోను ప్రత్యేకంగా దేవుడు ఈ దినమున మాట్లాడుతున్నాడు. సర్వలోక దుష్టులతో మాట్లాడుతున్నటువంటి మాట, పాపులతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. చూడండి, దీని యొక్క ప్రవచన లేఖనాన్ని మనం చదువుకున్నట్లయితే అది 42వ అధ్యాయము యెషయా గ్రంథంలో నుండి 1వ లేఖనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ లేఖనం. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకునినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతడి యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకల వేయుడు, అరవడు. తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రేలును అతడు విరువడు. మకమకలాడుచున్న జనప నార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సిలువలో పలికిన ఈ మాట చూడండి. దేవుడు తన ఆత్మను తన కుమారులలో ఉంచి ఉన్నాడు. కుమారులలో ఉంచినటువంటి అట్టి కుమారుడు తన ఆత్మతో చెప్పుచున్నటువంటి మాట. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారు, వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని అంటున్నాడు. మరి చూడండి, ఈ లోకములో ఉన్నటువంటి దుష్టులందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క క్రియలను చూచి వాటిని మరి ఆయన మాటలు విని ఆయన యొక్క మరి సున్నిత మనస్తత్వాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆనందిస్తున్నటువంటి జనులతో మాట్లాడుతున్నాడు. ఆయన నరక యాతన పెడుతూ సిలువలో తను పలుకుతున్నటువంటి ఆ మాటలను కూడా ఎకిలిగా స్వీకరిస్తున్నటువంటి జనులతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనతో ఉంటూ ఆయనతో తిరుగుతూ మరి అంతగా నమ్మక ద్రోహము చేసినటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, మనము ఈ లోకంలో ఎలా ఉన్నాం. సార్వత్రిక సంఘములలోని విశ్వాసులైతేనేమి, సర్వలోక జనులైతేనేమి, ప్రజలైతేనేమి ఇలా లేదా? ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటలలో ఏ మాత్రము కూడా ఈ లోకంలో జరుగుతున్న క్రియలకు స్పష్టంగా పోలిక కనిపిస్తూ ఉంది. నమ్మిన వారే మోసం చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు. అయినా కూడా మరి ప్రభువుకున్నటువంటి ఓర్పు మనకు ఉండాలి. ప్రభువుకున్నటువంటి సహనము మనకు ఉండాలి. ప్రభువుకున్నటువంటి ఆ నేర్పును కూడా మనము నేర్చుకోగలిగితేనే అది క్రైస్తవ జీవితం. అలా లేని నాడు అది క్రైస్తవ జీవితమే కాదు. మనలను మరి ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారో,
వ్యర్థమైన క్రియలతో ఎవరైతే మనల్ని అనేక విధములుగా హింసలు పెడుతున్నారో మరి అట్టి వారిని గూర్చి మనము ప్రార్థించాలి తప్ప ఏనాడు కూడా వారిని దూషించకూడదు, వారిని శిక్షించకూడదు. మరి వారిని గూర్చి ఎప్పుడు కూడా మనము మాట్లాడకూడదు. వారిని క్షమించమని దేవుణ్ణి అడగాలి తప్ప ఆ క్షమించగలిగిన గుణాన్ని మనకివ్వాలి అని దేవుణ్ణి కూడా మనం ప్రార్థించాలి. మరి అలా ఉంటున్నామా లేదనేది మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ప్రియమైన విశ్వాసులారా, దేవుని జనాంగమా, లోకముతో సర్వలోక ప్రజలతో మనకు పని లేదు. దేవుడు మనకేం నేర్పించాడు, ఆ నేర్పించిన దానితో మనం పనిద్దాం. ఆ నేర్పించిన మాటల చేతనే మనము జీవిస్తాం. ఆయన యొక్క మంచి మాటలని. అంతేకాదు, కీర్తనల గ్రంథంలో మరి ప్రభువులు వారు స్పష్టంగానే మరి మాట్లాడుతూ ఉన్నాడు. 69వ కీర్తన 21వ లేఖనాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే ఆయన అంటున్నాడు, వారు నాకు చేదును ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారి భోజనము వారికి ఉరిగా నుండునుగాక, వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా ఉండునుగాక అంటున్నాడు. అవును, వారు పెట్టిన దానితో నేను మరి తృప్తి పడకపోయినా నేను తృప్తినే అనుభవించాను. నాకు దాహమైనప్పుడు వారు చేదు నీటిని నాకు ఇచ్చారు, అయినా కూడా నేను ఏమాత్రము బాధపడడం లేదు. మరి అంతేకాకుండా నాకు దప్పి అయినప్పుడు చిరకను తాగనిచ్చారు, కానీ నేను బాధపడడం లేదు. అయితే మాత్రము ఒకటి మాత్రం ఖచ్చితం, ప్రభు చెప్తున్నమాట ఒకటి మాత్రం ఖచ్చితం, వారు భోజనమే వారికి ఉరిగా ఈ లోకంలో ఉంటుంది. వారి భోజనమే వారికి ఉరిగా ఉంటుంది తప్ప వేరొకరు వారిని ఉరికి అప్పగించరు. వారి భోజనమే వారికి ఉరి. అంతేకాదు, తప్పు చేసి కూడా నిర్భయులుగా ఉంటున్నారే, అట్టి వారికి అది వారికే ఉరిగా ఉంటుంది. చూడండి, ప్రభువు వారు స్పష్టంగా చెప్తున్నారు. అవును, మనం ఎప్పుడైతే అట్టి వారిని క్షమిస్తామో, ప్రభువులో అట్టి వారి కొరకు ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, మన శత్రువుల కొరకు కూడా మనం ప్రార్థించినప్పుడు, మనకు నమ్మక ద్రోహం చేసిన వారికి పక్షంగా కూడా మనం ప్రార్థన చేసినప్పుడు, మన పక్షంగా అసూయపడినటువంటి వారి పక్షంగా మనం ప్రార్థన చేసినప్పుడు, దుర్మార్గుల పక్షంగా మనం ప్రార్థన చేసినప్పుడు, దుష్టుల పక్షంగా మనం ప్రార్థన చేసినప్పుడు అంట ఖచ్చితంగా వారు ఏదైతే మనకు చేశారో అదే వారి యొక్క నిర్భయముగా తప్పు చేసే వారికి ఆ నిర్భయమే ఉరిగా ఎంచబడుతుందంట ఒకనాడు. ప్రభు స్పష్టంగా చెప్తూ ఉన్నారు, తప్పు చేసి కూడా నిర్భయులుగా ఎవరైతే జీవిస్తున్నారో వారికి అది ఉరి. అంతేకాదు, వారి భోజనమే వారికి ఉరి అవుతుంది. వారి భోజనమే వారికి ఉరి అవుతుంది. ఖచ్చితంగా ఇలా జరుగుతుందంట. ఎందుకంటే నువ్వు ఏనాడైతే ప్రభువుని ఎరిగి ప్రార్థిస్తావో, ప్రభువు మాటలకు తల ఎగ్గుతావో, ఖచ్చితంగా ఇట్టి వారికి మనమే ఇవ్వలేదు ఉరి. వారికి వారే వేసుకుంటారు ఉరి. వారికి వారే ఉరి వేసుకుంటారు. అందుకే ప్రభువులు వారు స్పష్టంగా మాట్లాడుతున్నారు, ప్రభు యొక్క మాటలు క్షేమ సాధనములు. ప్రభు యొక్క మాటలు మనకు వింటున్న వారికి, వీక్షించుతున్న వారికి క్షేమ సాధనములుగా కనబడాలి తప్ప అవి వ్యర్థమైన మాటలుగా కనిపించకూడదు. లోకములో జరుగుతున్న రీతిగా కాకుండా మనము ప్రభువులు వారికి మాదిరిగానే ఈ లోకములో జీవించాలనే సంకల్పము, ఆ తపన మనలో ఉన్న నాడు ఖచ్చితంగా ప్రభు యొక్క మాటలు మనకు క్షేమ సాధనములుగా కనిపించాలి తప్ప అవి లోకపరమైన మాటలుగా ఎంచకూడదు. లోకపరమైన వాటితో మనము పోల్చుకోకూడదు. అందుకే ప్రభువులు వారు స్పష్టంగా చెప్తున్నాడు. మీకా శుభవార్తలో ఒక మాట చెప్తున్నాడు. చూడండి, ఆయన 2వ అధ్యాయము మీకా శుభవార్త
2వ అధ్యాయము 7వ లేఖనంలో స్పష్టంగా చెప్తాడు, యథార్థముగా ప్రవర్తించు వానికి నా మాటలు క్షేమ సాధనములు. యథార్థముగా ప్రవర్తించు వారికి నా మాటలు క్షేమ సాధనములు కావాలి తప్ప మరి అవి వారికి లోకపరమైన వ్యర్థ మాటలు కాకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి చూడండి, దేవుడు ఇట్టి మాటలు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అంటున్నారు. మరి లోకం చేస్తున్న మాటలతో, లోకం చేస్తున్నటువంటి క్రియలతో, లోకం చేస్తున్న దుర్మార్గమైనటువంటి క్రియలతో కూడా మనకు సంబంధం లేదు. ఒకవేళ మన పక్షంగా వారు నమ్మక ద్రోహం చేస్తున్నా, మనల్ని వంచుచున్నా, నిందలు వేస్తున్నా, సిగ్గుపరుస్తున్నా, మన పక్షంగా పాపం చేస్తున్నా, మరి దుర్మార్గపు క్రియలతో మరి వారు జత కడుతున్నా కూడా అట్టి వారితో నీకేమీ సంబంధం అవసరం లేదు. నువ్వు కేవలం దేవుని చిత్తమునకై లోబడి ఉండు, దేవునికి విడిచిపెట్టు, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి చాలు. వారు తాగే నీరే వారికి ఉరి అవుతుంది. వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తే వారు తినే తిండే వారికి ఉరిగా ఉంటుంది. వేరొకరు ఉరి వేయాల్సిన అవసరం లేదు, నువ్వు శిక్షించాల్సిన అవసరం లేదంటున్నాడు. అంతేకాదు, తప్పు చేసి కూడా నిర్భయంగా తిరుగుచున్న వారి పక్షంగా ఒకే మాట చెప్తున్నాడు, ఆ నిర్భయమే వారికి ఉరిగా ఎంచబడుతుంది. మరి ఇలా నువ్వు ఉన్నావా? ఇలా వారి పక్షంగా నువ్వు ప్రార్థన చేసేవాడిగా ఉన్నావా? వారిని దీవించమని అడిగే రీతిగా ఉన్నావో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని సార్వత్రిక సంఘములకు ఇస్తున్నటువంటి ఇదొక సూచిక, ఇదొక సూచన. ఈ వాక్యమే ఒక సూచన కావాలి క్రైస్తవ సమాజమునకు. ప్రేమించే గుణము తప్ప, క్షమించే గుణము తప్ప శిక్షించే గుణము ఏ మాత్రము కూడా క్రైస్తవులకు ఉండకూడదు. ద్వేషించే గుణగణములు ఏ మాత్రము కూడా క్రైస్తవ బిడ్డలకు ఉండకూడదు. నువ్వు ప్రేమించు, నువ్వు దేవుని చేత ప్రేమించబడతావు. నువ్వు దీవించు, నువ్వు దేవుని చేత దీవించబడతావు. నువ్వు ఆశీర్వదించు, దేవుని ద్వారా నువ్వు డబల ఆశీర్వాదమును పొందుకుంటావు. ఇలా నీ శత్రువుల కొరకు, నీ పాపుల కొరకు, నీ విరోధుల కొరకు, నీ పక్షంగా ఉన్నటువంటి దుష్టుల కొరకు, నీకు అన్యాయం చేసిన వారి కొరకు, నేను ద్రోహం చేసిన వారి కొరకు, నమ్మక ద్రోహం చేసిన వారి కొరకు, వీరందరి కొరకు నువ్వు ప్రార్థన చేయి ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా. ఈ రీతిగా మనం ఉన్నట్లయితే వారి కొరకు, అటు శత్రువుల కొరకు, విరోధుల కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగినటువంటి గుణగణములు నీలో ఉండాలి అని ప్రభువు వారు తన యొక్క మంచి మాటలను, క్షేమ సాధనములు అంటే మంచి పనిముట్లు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు మంచి పనిముట్లు, నీ జీవితానికి ఉపయోగపడే పనిముట్లు. ఇట్టి పనిముట్ల చేత దేవునిలో నువ్వు జీవించు, నిత్యము దేవుని యొక్క ఆనందమును నీవు కూడా అనుభవించగలవు ప్రియమైన దేవుని బిడ్డ. ఈ రీతిగా మనం అందరం ఉండాలనుకుంటే అందరం కూడా తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరముల కలిగిన దేవా, నీకు వందనములు, కృతజ్ఞతలు తండ్రి. ఎంతైనాను నీవే గొప్ప దేవుడవు, నీకు అసాధ్యం అనేది లోకములో లేదు ప్రభా. సమస్తమును నాయనా నీకు సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. అవును, ఎన్నో శ్రమలు అనుభవించచ్చు కూడా ప్రభా, సిలువలో వేలాడుతూ కూడా ప్రభా, ఎదుగోనైనా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించము అని నువ్వు చెప్పిన ఈ మాటలు ప్రభా, సర్వలోకమునకు, దుష్టులకు, పాపులకు, అధర్మము చేస్తూ నిర్భయంగా తిరుగులాడుచున్న వారి కొరకు, ద్వేషించుచున్న వారి కొరకు, అలాగే నమ్మక ద్రోహము చేస్తున్న వారి కొరకు, సిగ్గుపరుస్తున్న వారి కొరకు, అవమానపరుస్తున్న వారి కొరకు, వీరందరి కొరకు ప్రభా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. మరి ప్రభా, ఆ రీతిగా ఈ లోకములో మేమందరము కూడా వీరి పక్షంగా, మాకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరి పక్షంగా కూడా మేమును ఈ రీతిగా ప్రార్థించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ద్వేషించే గుణము కాకుండా ప్రేమించే గుణాన్ని మాత్రమే మాకు దయచేయమని ప్రభా, మీ చిత్తం వీక్షించిన ప్రతి ఒక్కరి పక్షముగా నీవు జరిగించి
ప్రభా, మీ ప్రేమకు మేము ఎంతైనాను దాసోహం అంటూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.